ఈ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఫోల్డబుల్ వాటర్ ప్రూఫ్ టెంట్. అంటే అవుట్‌డోర్స్‌కి వెళ్తాం కదా! బీచెస్‌కి అట్లాంటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా క్యాంపింగ్ చేసినప్పుడు గానీ, మనకి డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి గానీ, ప్రైవసీకి గానీ ఈ టెంట్ చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా. నేనైతే నా క్లినిక్‌లో క్లయింట్స్ వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే మాకు ఇలా పార్టిషన్స్ లేకుండా మొత్తం అంతా ఒకటే రూమ్‌లాగా ఉంటుంది. సో, అక్కడికి మేము ఆల్రెడీ ప్రైవసీగానే ఉంటుంది గానీ, ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి ఇది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాడు మెటాలిక్‌వి. అవి మనకి మట్టి అలాంటి వాటిలో పెట్టాలి అనుకున్నప్పుడు అవి యూజ్ అవుతాయి. సో, ఇది కూడా చాలా ఈజీగా మనం తీయంగానే వెంటనే టెంట్‌గా అయిపోయింది. అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. 2 సెకండ్స్‌లో అయిపోయింది. అలాగే చాలా స్పేస్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ అల్యూమినియం లాగా ఇచ్చాడు. అంటే అది ఇదే కానీ వాటర్ ప్రూఫ్ లాగా ఇచ్చాడు. వాటర్ ప్రూఫ్ కాబట్టి అట్లా ఇచ్చాడనమాట. చాలా నీట్‌గా ఉంది. చాలా స్పేస్ అండ్ హైట్ గూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ హైట్ గల వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది లేకుండా డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా బెటర్‌గా ఉంటుంది. సో, 2 సైడ్స్ కూడా జిప్స్ ఇచ్చాడు. అవి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ 2 జిప్స్ ఓపెన్ చేయంగానే మనం లోనకి ఎంటర్ అవ్వవచ్చు. అట్లా ఉంటుంది. చాలా స్పేస్ ఉంది. సో, అదైతే చాలా మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో, ఈ జిప్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎక్కువ టూర్స్, బీచెస్‌కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మాకు కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ప్రొడక్ట్ అయితే. సో, లోన వచ్చేటప్పటికి మనకి చిన్న విండో లెక్క కూడా జిప్ ఇచ్చాడు. పైన కూడా ఓపెన్ అవ్వడానికి కూడా జిప్ ఇచ్చాడు. ఈ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందులో స్టోరేజ్ బ్యాగ్, విండో, పైన ఒక ఓపెన్ టాప్ అట్లా మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు నేను చూపించేదేమో విండో అనమాట. బ్యాక్ సైడ్ విండో లాగా ఇచ్చాడు. చిన్న జిప్. సో, తర్వాత ఇదొచ్చేటప్పటికి స్టోరేజ్ బ్యాగ్ ఏమైనా మొబైల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇచ్చాడు. సో, ఓపెన్ టాప్ కూడా ఒకటిచ్చాడు. సో, చాలా చాలా ఈజీగా మొత్తం నీట్‌గా ఇచ్చాడు. ఇంతకుముందు నా దగ్గర ఉండేది. ఇది కాదనమాట. స్టీమ్ బాత్ కోసం పెట్టేవాళ్ళం. సో, ఇలాంటి ఓపెన్‌గా ఉన్న దాంట్లోనే స్టీమ్ బాత్ ఉండేది. ఇది నైలాన్ థ్రెడ్ అంటే రోప్స్ అనమాట. అదొచ్చేటప్పటికి మెటాలిక్ ఇవిలాగా ఇచ్చాడు. గ్రిప్ పెట్టుకోవడానికి మట్టిలో అనమాట. సో, ఇది కంప్లీట్‌గా వ్యూ అయితే మాత్రం ఇట్లా ఉంది. మొత్తం అంతా ఓపెన్ చేసేసిన తర్వాత మనం పెడితే సో, రౌండ్ అంతా మనకి చిన్న డ్యామేజెస్ అయితే వచ్చాయి. చాలా చిన్నవి. ఆ చిన్న వాటికి ఏం రిటర్న్ పెడతాంలే అని పెట్టలేదు. చాలా చాలా చిన్న డ్యామేజ్ అనమాట. సో, కాకపోతే అది కొన్ని రోజులు పోతే కొంచెం పెద్దదవుతాయి కదా! అందుకని మళ్ళీ రిటర్న్ పెట్టేయొచ్చు. కాకపోతే మనం ఎప్పుడో ఒకసారి వాడతాము. సో, అందుకని ఇది అలాగే ఉంచేసాము. సో, ఇదొచ్చేటప్పటికి కంప్లీట్‌గా అది జిప్స్ తీసేస్తే అంత ఓపెన్‌గా ఉంది మనకి. సో, ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనమాట. క్లయింట్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళేదో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వకుండా బెటర్‌గా ఉంటుంది. ఇదేమో మనకి జస్ట్ రోప్స్ కట్టుకోవడానికి రౌండ్ చేస్తున్నాం మొత్తం కంప్లీట్‌గా. సో, ఇలా రౌండ్ చేసేసి పైన హ్యాంగింగ్స్ ఇచ్చాడు దానికి కూడా పర్టిక్యులర్‌గా ఒక చిన్న దాంట్లో చాలా నీట్‌గా ఇచ్చాడు. ఈ ప్రొడక్ట్ ఎలా వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా నీట్‌గా వచ్చింది. సో, ఇది కంప్లీట్‌గా రోప్ చేసేసిన తర్వాత, హ్యాంగ్ చేసిన తర్వాత ఒక చిన్న రూమ్ లెక్క అయిపోయింది. చాలా వచ్చింది. లోన మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక హ్యాంగింగ్ రోప్ లాంటిది ఇచ్చాడు. దాంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు డ్రెసెస్‌ని. సింపుల్‌గా ఉంది. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా బావుంది. 1200 ప్రైస్‌లో ఇంత ఇచ్చాడు అంటే చెప్పుకోవచ్చు. ఓన్లీ స్టిచ్చింగే ఊరికే జస్ట్ అట్లా కుట్టిస్తే ఒక చిన్న జిగ్‌జాగ్ చేయమంటేనే ఓగా వందలు వందలు అడుగుతున్నారు. అలాంటిది ఇంతింత కుట్టి ఇంతింత చేసినా సో, 1200 పడింది ఛార్జ్ అయితే. చాలా బావుంది. ఇప్పుడు నేను కూడా ఇది ట్రయల్స్ చేస్తున్నాను. అంటే నేను కొంచెం భారీ పర్సనాలిటీ కదా! దీంట్లోకి సెట్ అవుతానా లేదా అన్నది ఇక్కడ సన్నగా ఉన్నవాళ్ళైతే ఓకే. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సెట్ అవుద్దా లేదా అన్నది నేను ట్రయల్స్ ఏసుకుంటున్నాననమాట.
సో ఇది నాది వేసాను కదా, చాలా స్పేస్ ఉంది లోన్ అంతా. సో నాలాంటి వాళ్ళు ఇద్దరు పడతారు దాంట్లో. సో చాలా బాగుంది. ఏదో ఏదో వెరైటీగా అనిపిస్తుంది దాంట్లో నుండి బయటకు వస్తుంటే. నేనేం తీసుకున్నా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇది ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఫోల్డ్ చేసేసి మేము మళ్ళీ కవర్లో పెట్టేసాం. థ్యాంక్ యూ.